హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రిష్ సత్యని తీసుకొని ఇంట్లో నుండి బయటికి వెళ్తూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ నాన్నమ్మ మాత్రం, రే ఆగండ్రా, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ నాన్నమ్మ వైపుకు చూస్తూ ఉండిపోతారు. ఎందుకమ్మా వాళ్ళని ఆపుతున్నావు అని చెప్పేసి వాళ్ళ కొడుకు అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. నాన్ను చాలా అర్థం చేసుకున్నాడు అమ్మమ్మ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న క్రిష్ మాత్రం నానమ్మ ఆపింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ నానమ్మ మాత్రం, ఈ జయమ్మ చెప్పిందే న్యాయం, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు, ఈ దేవత ఇంట్లో నుండి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి సత్యను అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే సత్య చాలా సంతోషిస్తూ ఉంటుంది. అవును, ఈ జయమ్మ ఏం చెప్తే అదే నడవాలి. ఈ ఇంట్లో ఎక్కడికి వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు, ఇంట్లోనే ఉండాలి. ఏదైనా తేల్చుకోండే తప్ప బయటికి వెళ్ళి ఇంటి పరువు తీయకండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ వాళ్ళ అమ్మ మాత్రం చాలా కోపంగా వచ్చేసి వాళ్ళ అత్తయ్య వైపుకు చాలా కోపంగా చూస్తూ ఉండిపోతుంది. అక్కడున్న క్రిష్ వాళ్ళ అమ్మ మాత్రం, ఎందుకు ఇక్కడ నుండి సత్య వెళ్ళిపోవాలి, ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య మాత్రం చాలా బాధపడుతూ వాళ్ళ అత్తయ్య వైపుకు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న జయమ్మ మాత్రం, లేదు, ఈ ఇంటి దేవత ఇంట్లోనే ఉండాలి, బయట కాలు పెట్టడానికి వీల్లేదు, ఎలాగైనా సరే ఈ ఇంట్లోనే ఉండాలి, నేను చెప్తున్నదే న్యాయం అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ వాళ్ళ అమ్మ మాత్రం, ఏంటి అత్తయ్య ఇంత గట్టిగా మాట్లాడుతుంది అని చెప్పేసి షాకింగ్గా అయి చూస్తూ ఉండి